హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోర్టల్. మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టుల కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో వేకెన్సీస్ వచ్చేసి మనకి 85 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో నేను మీకు టోటల్ డీటెయిల్స్ మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామినేషన్ ఫీజ్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్, శాలరీ, టోటల్ డీటెయిల్స్ మొత్తం అయితే నేను చెప్తాను. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇదే మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్. ఇక్కడ మీరు క్లారిటీగా చూడొచ్చు. ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సంబంధించిన లోగో కూడా ఉంది. ఇందులో మనకి 85 పోస్టుల కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అవేంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. మనకి అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఇక్కడ కింద చూడొచ్చు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సంస్థలో అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టుల కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ మీరు క్లారిటీగా చూడొచ్చు. ఇక్కడ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ని మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ 11th అక్టోబర్ రోజున రిలీజ్ చేయడం జరిగింది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. టోటల్ పొజిషన్స్ వచ్చేసి అంటే టోటల్ వేకెన్సీస్ 85 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో జనరల్ కేటగిరీకి సంబంధించి 37 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓబీసీ కేటగిరీకి సంబంధించి 22 వేకెన్సీస్, ఎస్సీ కేటగిరీకి సంబంధించి 13, ఎస్టీ కేటగిరీకి సంబంధించి 5, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా 85 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి గ్రూప్ సి పోస్టులు అనమాట. కేటగిరీస్ ఉంటాయి కదా, గ్రూప్స్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అని జాబ్స్లో ఉంటాయి అన్నమాట. అందులో మనకి ఇది గ్రూప్ సి పోస్ట్ అనమాట. దీనికి సంబంధించి మనకు వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీకు డిగ్రీలో మినిమం 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అన్ని సబ్జెక్ట్స్ అండ్ లాంగ్వేజ్ పేపర్స్తో కలుపుకొని 50% మార్క్స్ వస్తే సరిపోతుంది. ఇక్కడ మీకు క్లారిటీగా మెన్షన్ చేశారు 50% మార్క్స్. ఎందుకంటే మీకు ఈ మార్క్స్లో నుంచి మీకు 20% వెయిటేజ్ అయితే ఎగ్జామినేషన్లో కలుపుతారనమాట ఫైనల్ మెరిట్ లిస్ట్లో. సపోజ్ మీకు డిగ్రీలో 100 మార్క్స్ వచ్చాయనుకోండి, 100లోంచి 20 మార్క్స్ తీసుకొని రిటన్ ఎగ్జామినేషన్కి యాడ్ చేస్తారు. యాడ్ చేసిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. దాని ప్రకారంగా జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక వచ్చేసి మనకి ఏజ్ లిమిట్ చూస్తే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 26 ఇయర్స్ అయితే ఇచ్చారు. అది కూడా మనకి 7th నవంబర్ 2020 రోజుకి 26 ఇయర్స్ని క్రాస్ చేయకూడదు. జనరల్ కేటగిరీ వాళ్ళకి 26 ఇయర్స్ అనమాట. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ కోసం ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఫిజికల్ డిసేబిలిటీస్ ఏమైనా ఉన్న వాళ్ళకి 10 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. దాంతోపాటుగా ఎక్స్ సర్వీస్ మెన్కి 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఇక్కడ మీరు చూడొచ్చు క్లారిటీగా పే స్కేల్ వచ్చేసి 21,700 రూపీస్ అయితే ఉంది. దీంతో పాటుగా మీకు అలవెన్సెస్ ఉంటాయన్నమాట. డిఏ, టీఏ, హెచ్ఆర్ఏ ఈ విధంగా వచ్చేసి మీకు కొన్ని అలవెన్సెస్ అయితే ఉంటాయి. అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీకు సింపుల్గా అరౌండ్ 30,000 వరకు అయితే శాలరీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు క్లారిటీగా చూడొచ్చు. బేసిక్ పేనే 21,700 రూపీస్ ఉంది. దీంట్లో మనకి డిఏ, హెచ్ఆర్ఏ అండ్ అడిషనల్ అలవెన్సెస్ డిపార్ట్మెంట్కి సంబంధించి అలవెన్సెస్ ఉంటాయి. అన్ని అలవెన్సెస్ కలుపుకొని నియర్లీ మీకు 30,000 వరకు అయితే స్టార్టింగ్లోనే శాలరీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక ఎగ్జామినేషన్ కాబట్టి అందరూ అప్లై చేయడానికి ట్రై చేయండి. సింపుల్గా ఈజీగా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీకు ఎగ్జామినేషన్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇందాక నేను మీకు ఆల్రెడీ చెప్పాను. మీకు వీళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామినేషన్లో 80% వెయిటేజ్ తీస్తారు. అదేవిధంగా మీకు అకాడమిక్ పర్ఫార్మెన్స్ అంటే మీకు డిగ్రీలో వచ్చిన మార్క్స్ ఉంటాయి కదా, అందులో నుంచి 20% మార్క్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. టోటల్గా మీకు 2 కలుపుకొని మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. మీకు సపోజ్ డిగ్రీలో వెయిటేజ్ వచ్చేసి గ్రేడ్స్ రూపంలో ఉంటే మీకు దాన్ని మార్క్స్లో కన్వర్ట్ చేసి కలుపుతారు ఎగ్జామినేషన్లో, ప్రాబ్లం ఏం లేదు. ఫైనల్గా 2 మార్క్స్ని కలిపిన తర్వాతనే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ తీసిన తర్వాత ఎంతమంది క్యాండిడేట్స్ సెలెక్ట్ అవుతారో వాళ్ళలో టాప్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, 85 వేకెన్సీసే కదా ఉంది, వాళ్ళకైతే జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఎగ్జామినేషన్కి మనకి ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఉంది. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడం కోసం జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 800 రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేశారు. ఫర్ జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ 800 రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుందని మెన్షన్ చేశారు. అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్,
ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ వీళ్ళందరూ అయితే 400 రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీజ్ పే చేస్తే సరిపోతుంది. ఎటువంటి ట్రావెలింగ్ అలవెన్స్ అయితే ప్రొవైడ్ చేయరు. మీరు మీ సొంత ఖర్చులతోనే ఎగ్జామినేషన్స్ వచ్చి రాయవలసి ఉంటుంది. ఇది వచ్చేసి మనకి పర్మనెంట్ జాబ్ అనమాట. 2 ఇయర్స్ వచ్చేసి ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. దాని తర్వాత రెగ్యులర్ బేసిస్లో అప్ టు రిటైర్డ్ అయ్యే వరకు అయితే మీరు జాబ్ అయితే చేయొచ్చు. మీరు మీ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అప్లోడ్ చేయండి. అదేవిధంగా మీరు అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఫిలప్ చేసుకోండి. ఎందుకంటే ఏవైనా డీటెయిల్స్ మీరు రాంగ్ ఎంటర్ చేస్తే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే ప్రొవైడ్ చేయలేరు. అప్పుడు వచ్చేసి మీ అప్లికేషన్ని క్యాన్సిల్ చేసేస్తామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ పైన వచ్చేసి మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేటప్పుడు కొంచెం క్లియర్గా అండ్ జాగ్రత్తగా అప్లోడ్ చేయండి. ఇమేజ్ అయితే బ్లర్ అవ్వకుండా అప్లోడ్ చేయండి. తర్వాత మీరు ఫిల్ చేసే అప్లికేషన్ ఫామ్ మొత్తం 1కి 2 సార్లు అయితే మీరు జాగ్రత్తగా చూసుకొని అయితే ఫిల్ చేయండి. 800 రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీజు పే చేస్తున్నారు. మీరు 1 నిమిషం జాగ్రత్తగా చూసుకొని అయితే ఫిలప్ చేయండి. లేట్ అయినా పర్వాలేదు. అదేవిధంగా వచ్చేసి మీరు రాంగ్ ఫిలప్ చేస్తే అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేసేస్తారు. ఫీజు కూడా రీఫండ్ అయితే ఉండదు. ఇక్కడ ఇంకొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. మీరు ఒకసారి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. నేను మెయిన్ పాయింట్స్ అన్నీ అయితే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. లాస్ట్ డేట్ వరకు అయితే ఎవరు అప్లై చేసుకోవడం కోసం వెయిట్ చేయొద్దు. సర్వర్ ఇష్యూస్ అయితే చాలామంది ఫేస్ చేస్తున్నారు. ఆల్రెడీ చాలా అప్లికేషన్స్లో ఇదే విధంగా మీరైతే సర్వర్ ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు. ముందుగానే అప్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను మీకు ఎగ్జామినేషన్ రాయడం కోసం ఎటువంటి ఖర్చులు అయితే ఛార్జ్ కానీ ఏమి ఇవ్వరు. అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి మీరు 11th అక్టోబర్ నుంచి 7th నవంబర్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు లాస్ట్ డేట్ అప్లయింగ్ ఆన్లైన్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. 7th నవంబర్ వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ మీరు ఈ లోపే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ మీకు అఫీషియల్ వెబ్సైట్ కూడా ప్రొవైడ్ చేశారు. అందులోనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ యూజ్ చేసుకొని మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విషయానికి వస్తే ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి 80 మార్క్స్కి అయితే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్కి మనకి 1.5 అవర్ అయితే టైం ప్రొవైడ్ చేస్తారు. అంటే 90 మినిట్స్ టైం అయితే ఉంటుంది. మీకు ఎగ్జామినేషన్ పేపర్ లెవెల్ మాత్రం ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఉంటుంది. ఇందులో మీకు క్వాంటిటేటివ్ అబిలిటీ నుంచి 16 క్వశ్చన్స్ అయితే వస్తాయి. వెర్బల్ అబిలిటీ నుంచి 16 క్వశ్చన్స్, లాజికల్ అండ్ న్యూమరికల్ రీజనింగ్ నుంచి 22 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 16 క్వశ్చన్స్, కంప్యూటర్ నాలెడ్జ్ గురించి 10 క్వశ్చన్స్, టోటల్గా మీకు 80 క్వశ్చన్స్ వస్తాయి. 80 మార్క్స్కి అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ 80 మార్క్స్తో పాటు మీకు డిగ్రీలో వచ్చిన మార్క్స్ ఉంటాయి కదా, అందులో నుంచి 20% అయితే వెయిట్ అయితే తీయడం జరుగుతుంది. ఈ 2 అయితే యాడ్ చేస్తారు ఫైనల్ మెరిట్ లిస్ట్ కోసం. ఇవి 2 యాడ్ చేయడం జరుగుతుంది కంపల్సరీగా. కాబట్టి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. ఇక్కడ వచ్చేసి సిలబస్ వచ్చేసి నేను పాస్ చేస్తాను. ఇక్కడ మీరు స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి. లేకపోతే మీకు నోటిఫికేషన్ లింక్ అయితే ఇస్తాను. దాని ద్వారా మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకునేవారు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇక్కడ మనకి కంప్యూటర్ అప్లికేషన్స్, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఇవి మొత్తం అయితే సిలబస్లో ఉన్నాయి. లాస్ట్ డేట్ వరకు అయితే ఎవరు అప్లై చేసుకోవడానికి వెయిట్ చేయొద్దు. ఈ వెబ్సైట్లో అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.